సభకు విప్లవాభినందనలు. యాడబుట్టినారో యాడ పెరిగినారో ఏడికొచ్చి మీరు పోరులొరిగినారా అన్నలో మా బిడ్డలో వీరులో మా శూరులో. యాడబుట్టినారో యాడ పెరిగినారో ఏడికొచ్చి మీరు పోరులొరిగినారా అన్నలో మా వీరులో శూరులో నా బిడ్డలో. యాడబుట్టినారో యాడ పెరిగినారో ఏడికొచ్చి మీరు పోరు చేసినారా తల్లులో మా వీరులో శూరులో మా వీరులో. యాడబుట్టినారో యాడ పెరిగినారో ఏడికొచ్చి మీరు పోరు చేసినారా అన్నలో మా బిడ్డలో శూరులో రణధీరులో. జోహార్ అమర వీరులకు జోహార్ 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 అమర వీరులకు జోహార్ జోహార్. కొత్తగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరొక పాట వచ్చింది. పాట తర్వాత 4 మాటలు మాట్లాడమన్నారు అధ్యక్షుల వారు. వారి మాటను గౌరవించి బతికే హక్కు కరువేనా భారతదేశంలో మధ్య భారతదేశంలో. బ్రతికే హక్కు కరువేనా భారతదేశంలో మధ్య భారతదేశంలో. బతికే హక్కు కరువేనా భారతదేశంలో మధ్య భారతదేశంలో. బ్రతికే హక్కు కరువేనా భారతదేశంలో మధ్య భారతదేశంలో. అడవులు కొండలు కరిగేనా బానిసలవుడేనా మన ఆదివాసులు. అడవులు కొండలు కరిగేనా బానిసలవుడేనా మన ఆదివాసులు. ఖనిజ సంపద కబ్జాలై కగారు మింగిన ప్రాణాలై. ఖనిజ సంపద కబ్జాలై కగారు మింగిన ప్రాణాలై. తెల్ల దొరలు ముంచినాటే కార్పొరేట్ల సయ్యాట. బ్రతికే హక్కు కరువేనా భారతదేశంలో మధ్య భారతదేశంలో. అడవులు కొండలు కరిగేనా బానిసలవుడేనా మన ఆదివాసులు. కాపాడాల్సిన వాడే రోజు కాటు వేస్తుంటే. కాపాడాల్సిన వాడే రోజు కాటు వేస్తుంటే. దినదిన గండం నూరేళ్ళు ఎవరాయుష్షు పోస్తారో. దినదిన గండం నూరేళ్ళు ఎవరాయుష్షు పోస్తారో. పచ్చని అడవిలో పారామిలిటరీ పహార కాస్తుంటే. పచ్చని అడవిలో పారామిలిటరీ పహార కాస్తుంటే. జంతువుకున్న రక్షణ కూడా మనిషికి లేదురో. జంతువుకున్న రక్షణ కూడా మనిషికి లేదురో. శాంతిని కోరే సమూహాలకు దేశ రక్షణ కోరే వాళ్లకు. శాంతిని కోరే సమూహాలకు దేశ రక్షణ కోరే వాళ్లకు. జవాబు చెప్పర పాలకులు రాజ్యాంగం కెవ్వరు రక్షకులు. బతికే హక్కు కరువేనా భారతదేశంలో మధ్య భారతదేశంలో. అడవులు కొండలు కరిగేనా బానిసలవుడేనా మన ఆదివాసులు. అడవులు కొండలు కరిగేనా బానిసలవుడేనా మన ఆదివాసులు. అడవులు కొండలు కరిగేనా బానిసలవుడేనా మన ఆదివాసులు. ఇట్లా మన ఆదివాసులు మన బిడ్డలు ఈ దేశ మూలవాసులు. ఈ దేశ మూలవాసులను చంపి అడవిని కాజేసి అడవిలో ఉన్నటువంటి సంపదనంతా కూడా అంబానీ అదానీ లాంటి వాళ్లకు పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులకు కూడా కట్టబెట్టడానికి సిద్ధపడి పాలకులు చేస్తున్నటువంటి దాంట్లో భాగమే ఇవాళ ఆపరేషన్ కగార్ అని ఇక్కడ మాట్లాడినటువంటి వాళ్ళంతా కూడా చెప్పారు. సారాంశం కొంచెం అటు ఇటు అయినా కానీ మొత్తం సారాంశం అంతా ఎవరు మాట్లాడినా ఇది. 17 నెలలుగా
540 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి వాళ్ళని ఏమంటారో ఇవాళ ఈ సమాజమే చెప్పాలి. చిన్న చిన్న సమస్యలకే సుమోటోగా తీసుకొని కోర్టులు శిక్ష వేస్తాయి కదా, మరి సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అనేటువంటిది కూడా ఒకటి ఆలోచించాల్సినటువంటి అవసరం. అందుకనే మనమంతా అడుగుతున్నాం, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని, ఆపరేషన్ కగార్ని వెంటనే నిలిపివేయాలని, అక్కడ ఉన్నటువంటి పోలీసు బలగాల్ని వెనక్కి రప్పించాలని, మావోయిస్టులతో ప్రభుత్వం వెంటనే శాంతి చర్చలు జరపాలని దాంట్లో భాగంగానే ఇవాళ శాంతి చర్చల కమిటీ ఇక్కడ ఈ సభను అందరూ కలిసి నిర్వహిస్తున్నటువంటిది ఇది. అయితే బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిందని చెప్పబడుతున్నటువంటి ఈ దేశంలో జీవించే హక్కు కోసం, రాజ్యాంగబద్ధంగా జీవించే హక్కు కోసం ఒక ప్రదర్శన పెట్టుకోవడం, జీవించే హక్కు కోసం ఒక హాల్ మీటింగ్ పెట్టుకోవడం, జీవించే హక్కు కోసం ఇట్లా ధర్నా చౌకులలో మీటింగులు పెట్టుకోవడం అనేటువంటి దుస్థితి ఇవాళ కొనసాగుతున్నటువంటిది. ఈ మధ్యకాలంలో మేమంతా కూడా రాష్ట్రమంతా కూడా తిరుగుతూ నిన్న కూడా గోదావరి ఖనిలో ఇదే సమస్య పైన మీటింగ్ పెట్టినప్పుడు హాల్ మీటింగ్కు కూడా పర్మిషన్ ఉండాలి, ప్రదర్శనకు కూడా పర్మిషన్ ఉండాలి, లేకపోతే అరెస్ట్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఇవాళ కొనసాగుతున్నాయంటే ఎట్లా మనం దీన్ని అంచనా వేసుకోవాలి అనేటువంటిది కూడా పెద్ద ప్రశ్న. అందుకనే ఇవాళ ప్రజాస్వామ్యం ఉన్నట్ట లేనట్ట అనేటువంటిది కూడా ఇవాళ ప్రభుత్వమే చెప్పాలి. ఇవాళ ప్రభుత్వం ఉన్నది అంటే ప్రజలు ఉన్నందువల్లనే, ప్రజల కోసమే కదా మీ పాలన. మరి అటువంటప్పుడు ప్రజలందరినీ చంపేసి దేన్ని ఏలుకుంటారు మీరు అనేటువంటిది ఆలోచించుకోవాలి. అందుకోసమే ఇవాళ వేరే దేశం మీద యుద్ధం చేసి విజయోత్సవాలు జరుపుకున్నట్టుగా కగార్ ఆపరేషన్ పేరుతో అక్కడ రక్తపాతం చేసి పచ్చని అడవినంతా కూడా రక్తమయం చేసి మాంసబుద్ధులను చూసుకుంటూ విజయోత్సవాలు చేసుకుంటూ ఎగురుతున్నప్పుడు వాళ్ళ మానసిక స్థితి ఏమిటి అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి. అందుకే ఇవాళ కేవలం ఆదివాసీల కోసమో జరుగుతున్నటువంటిది యుద్ధం కాదు, మావోయిస్టుల కోసం మాత్రమే జరుగుతున్నటువంటిది యుద్ధం కాదు, మొత్తం దేశ ప్రజల మీద యుద్ధం చేస్తున్నటువంటిది ఈ పాలకులు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకోసం ఇవాళ ఆపరేషన్ కగార్ని నిలిపివేసే విధంగా ఇంటికొకరు కూడా బయటికి రావాల్సినటువంటి సందర్భం ఇది. కేవలం ఆ ఒక్క చోటనే ఆగదది, అది కర్రెగుట్టల కాడనే ఆగదు, రేపు ప్రతి గడపకు కూడా వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. అందుకోసం తప్పనిసరిగా ఇంకా బయట ఉన్నటువంటి శక్తులు వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అందరూ కూడా ఈ పోరాటంలో భాగస్వాములు అవ్వాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదికకు మరొక్కసారి ఉద్యమాభినందనలు, విప్లవాభినందనలు తెలియజేస్తూ, రేపటి ఉదయం కలగండి చీకటి రాజ్యం కూలునని, నీళ్లకు బదులు ఆకుల నుండి రాలిల నెత్తుర త్యాగమని. రేపటి ఉదయం కలగండి చీకటి రాజ్యం కూలునని, నీళ్లకు బదులు ఆకుల నుండి రాలిన నెత్తుర త్యాగమని. ఫాసిజమంటి పడగ నీడన నీరస పడక నిరసన జెండగా, లేచిన కలమే కవి సందర్భం, రచయితగా దాటు ఈ సంక్షోభం. లేచిన కలమే కవి సందర్భం, రచయితగా దాటగా ఈ సంక్షోభం. కాశ్మీరాలకు మిజోరంలకు ఆదివాసులకు అండదండగా, లేచిన కలమే కవి సందర్భం, రచయితగా దాటగా ఈ సంక్షోభం. నాగరికతనే కన్నది అడవి అంగడి సరుకైపోతుందా, నాగరికతనే కన్నది అడవి అంగడి సరుకైపోతుందా. గర్భమునందే ఖనిజ సంపద దేవకి దేవై మిగిలిందా, గర్భమునందే ఖనిజ సంపద దేవకి దేవై మిగిలిందా. కంసుడి చెరలో కన్నయ్యెవరో భవిష్యవాణి చెబుతుందా, కంసుడి చెరలో కన్నయ్యెవరో భవిష్యవాణి చెబుతుందా. ఈ ధనమే బృందావనమౌనని
జనరాజ్యం దండోరేసిందా లేచిన కలమే కవి సందర్భం రచయితలై దాటగా ఈ సంక్షోభం ఆకలి పేగును చీల్చే తుపాకీ అంతర్యుద్ధం అయ్యిందా ఆకలి పేగును చీల్చే తుపాకీ అంతర్యుద్ధం అయ్యిందా చరిత్ర పొడగున ఖడ్గ సృష్టికి కలమే జవాబు చెప్పిందా చరిత్ర పొడవున ఖడ్గ సృష్టికి కలమే జవాబు చెప్పిందా కళా జీవితం మనిషి జీవితం విడివిడి కాదని చాటిందా కళా జీవితం మనిషి జీవితం విడివిడి కాదని చాటిందా కవులారా మీరెటువైపంటూ ప్రశ్నల కొడవలి మొలిచిందా లేచిన కలమే కవి సందర్భం రచయితలై దాటగా ఈ సంక్షోభం లేచిన కలమే కవి సందర్భం రచయితలై దాటగా ఈ సంక్షోభం కాషాయాలు కార్పొరేట్లు కవల పిల్లలై వస్తుంటే కాషాయాలు కార్పొరేట్లు కమల పిల్లలై వస్తుంటే విశ్వమే ఆగని విధ్వంసాలకు అపసోపాలు పడుతుంటే విశ్వవిద్యనే అగ్రహారమున అపసోపాలు పడుతుంటే విశ్వవిద్యనే అగ్రహారమున అపసోపాలు పడుతుంటే విశ్వవిద్యనే అగ్రహారమున అపసోపాలు పడుతుంటే ఆలోచనకు అర్బన్ నక్సల్ ముద్రలు ముదిరిపోతుంటే ఆలోచనకు అర్బన్ నక్సల్ ముద్దరు ముదిరిపోతుంటే మందిరు మసీదు గొడవద్దన్నా సుప్రీంకోర్టుక చురకేస్తుంటే లేచిన కలమే కవి సందర్భం రచయితలై దాటగా ఈ సంక్షోభం లేచిన కలమే కవి సందర్భం రచయితలై దాటగా ఈ సంక్షోభం యుద్ధమే ఆగని విధ్వంసాలకు విశ్వమే చిరునామయ్యిందా యుద్ధమే ఆగని విధ్వంసాలకు విశ్వమే చిరునామయ్యిందా బహుళ జాతుల దోపిడి పైన కలమే కత్తులు దూస్తుంటే బహుళ జాతుల దోపిడి పైన కలమే కత్తులు దూస్తుంటే చెరసాలలకు ఉరికొయ్యలను ధిక్కరించిన అమరత్వానికి చెరసాలలను ఉరికొయ్యలను ధిక్కరించిన అమరత్వానికి నర్మద సాయి స్టాన్ స్వామిలా మరణం కూడా సవాలు విసరగా లేచి నిలబడే కవి సందర్భం రచయితగా దాటు ఈ సంక్షోభం లేచి నిలబడే కవి సందర్భం రచయితగా దాటు ఈ సంక్షోభం గిరగిర తిరిగే కాల చక్రమును ఆపరు ఎవ్వరు ఆపరని బిరబిర సాగే సమాజ గమనం మార్పు ఆగదని లేచి నిలబడే కవి సందర్భం రచయితగా దాటు ఈ సంక్షోభం లేచి నిలబడే కవి సందర్భం రచయితగా దాటు ఈ సంక్షోభం లాల్ సలాం ఆపరేషన్ కా గర్ద వ్యతిరేకంగా పోరాడదాం